హాయ్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు గురువారం కదా, బాబా గుడికి వెళ్దామని సరే నా దగ్గర ఒక కొత్త డ్రెస్ అలానే ఉంది, అది వేసేసుకుందాం ఈరోజు అని చెప్పి ఇదిగోండి బయటికి తీసారనమాట. ఇది మా వారు సెలెక్ట్ చేశారు. తర్వాత వేసుకున్నాక ఎలా ఉందో అద్దంలో చూసుకుందామని అలా అలా చూసేసుకొని తర్వాత ఎవ్రీ థర్స్డే ఆల్మోస్ట్ టెంపుల్కి వెళ్తాం. ప్రతి వారం అయితే హారతికి 6 o'clock వెళ్ళడానికే ఇష్టపడతా అనమాట. వెళ్ళేటప్పుడు కంపల్సరీగా నేను నల్ల శనగలు లేదంటే అలసందులు ఇవి ఉడకపెట్టి లేదంటే వడలు వేసేసి అలాగ తీసుకెళ్తూ ఉంటాను అనమాట. ఈరోజు నల్ల శనగలు నానబెట్టి ఉడకబెట్టి దానికి నెయ్యి పోపు వేసి తీసుకెళ్ళాను అనమాట. హారతికి వెళ్ళి హారతి పాట పాడి అక్కడ కూర్చొని దర్శనం చేసుకొని వస్తే చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కాకపోతే ఈరోజు ఏమైందంటే హారతికి వెళ్దామనే అనుకున్నాము, ఉన్నట్టుండి ఎందుకో బీపీ డౌన్ అయిందనమాట. సో వెళ్ళగలనా లేదా, అయినా వెళ్ళాలి ఎలా అయినా అనేసి కొంచెం లేట్గా బయలుదేరాము. ఏదైనా మన మంచికే అనేసి లేట్గా బయలుదేరినా కానీ దర్శనం అయిన తర్వాత చావడి దగ్గర భజన జరుగుతూ ఉన్నిందనమాట. ఈరోజు ఆ చావడి పాటలన్నీ వినేసేసి చక్కగా 8:30 వరకు ఉన్నామన్నమాట. హాయిగా భలే హ్యాపీ అనిపించింది. అది మిస్ అయినా ఇది బాగుంది అనిపించింది అనమాట. అప్పుడప్పుడు అలాగా అవుతూ ఉంటుంది, ఏదైనా జరిగినా అది మన మంచికే అవుతుంది. అప్పుడు కానీ తెలీదు, అంతా అయిపోయిన తర్వాత మనకు మంచి జరిగినప్పుడు అప్పుడు అనిపిస్తుంది అనమాట. సో నాకైతే చాలా ఇష్టం అండి బాబా గుడికి వెళ్ళడం అనేది, చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఇష్టంగా వెళ్తానమాట. ఇదండి వెళ్ళి దర్శనం చేసుకొని బాబా అయితే అన్నీ గమనిస్తానమాట. ఎలాంటి మాల వేశారు, ఎప్పుడన్నా మంచి మాల లేకపోతే మంచిది వెయ్యొచ్చు కదా, అలా అనిపిస్తుంది. మనం తీసుకెళ్ళిన ప్రసాదాలన్నీ ఇక్కడ కలెక్ట్ చేస్తారు, బయట మళ్ళీ పెడతారనమాట, అందరికి పంచుతారు. ఇక్కడ చూడండి, ఈయనను చూస్తే అచ్చ నిజంగా బాబా వచ్చి కూర్చున్నారా అన్నట్టు ఉంటుంది కాసేపు. తర్వాత ఇది పల్లకీ సేవకి రెడీ చేశారనమాట. ఇది ఒక ఆయన రెడీ చేస్తారు, ఎంత ఓపిక్గా చేస్తారోనండి. 6:30 నుంచి మొదలెడతారనమాట. ఇదండి మా వారు దర్శనం చేసుకొని కూర్చున్నారు. ఇది ధుని తెలిసిందే కదా, నేనైతే అప్పుడు వేసేదాన్ని, ఇప్పుడు వెయ్యట్లేదండి, చాలా రోజులైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు అక్కడ పాటలు పాడారు చూడండి, ఆయన మా మరిది గారే అనమాట. చాలా చిన్నప్పటి నుంచి ఆ టెంపుల్లో అలా పాటలు పాడుతూనే ఉంటారు. తర్వాత ఎవరో పూజ చేసుకొని బుక్స్ పంచారనమాట. తర్వాత పులిహోర ప్రసాదం కూడా దొరికింది, అదనమాట ఈరోజు.